సేంద్రియ ఎరువులతో లాభమే తప్ప నష్టాలు లేవని అన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జిలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. సేంద్రియ ఎరువులతో భూమి సారవంతంగా మారుతుందని అన్నారు. ఇక జిలుగు విత్తనాలతో ఎక్కువ దిగుబడి పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్కో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ పాల్గొన్నారు. రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు. రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. సేంద్రియ ఎరువుల వల్ల ప్రయోజనం తప్పితే ప్రమాదాలు లేవు. అలాంటి యొక్క సేంద్రియ ఎరువులను మనం వాడుకునే అలవాటు చేసుకుంటే భూమికి మంచిది, భూ యజమానికి మంచిది, అందులో పంట పండితే తినేటువంటి ప్రజలకు మంచిది. అందులో ఎలాంటి నష్టం లేనటువంటి యొక్క వస్తువు ఏదైనా ఉంది అంటే సేంద్రియ ఎరువుల ద్వారా పంట పండించే విధానం. సేంద్రియ ఎరువుల యొక్క ప్రోత్సాహంలో భాగంగా మన సొసైటీకి జీలుగు విత్తనాలు రావాలని గత వారం రోజులుగా నా వెంబడి అధికారులు వెంబడి పడి జిద్దుతో బాన్సువాడలో ఈరోజు సేంద్రియ ఎరువులో భాగంగా జీలుగు విత్తనాలను పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి. రోగాలు అడిగిన వస్తున్నాయి, రసాయనిక ఎరువుల ద్వారా పంట పండిస్తున్నాం. దాని రోగాలు పొలం రోగం వస్తే రసాయనిక మందులు కొడుతున్నాం, పురుగు మందులు. ఆ పురుగు మందులతో కొట్టినటువంటి తినే అన్నమే కడుపులో పోతుంది, లోపల పేగులు ఖరాబ్ చేస్తున్నారు.